దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ వేసిన పిటిషన్ అనుమతించింది ఢిల్లీ కోర్టు. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని సిబిఐ ఆశ్రయించగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో జైల్లోనే కవితను పలు అంశాలపై సిబిఐ విచారించనుంది. దీనికి సంబంధించి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారిని అడుగుదాము. ఈడీ ఎంక్వైరీలో ఉండగా సిబిఐ మళ్ళీ ఎంటర్ అవుతోంది. సో ఈ సిబిఐ కొత్తగా ఏం తెలుసుకోబోతోంది, ఏం ప్రశ్నించబోతోంది, ఇలాంటి అంశాలు వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే దేవి గారు. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు, ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీలో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇస్తోంది. సిబిఐ కొత్తగా ఏం అడుగుతుంది అసలు? యాక్చువల్గా మీరు చూసుకుంటే సిబిఐ, ఈడీ అన్నవి రెండు స్వతంత్రమైన దర్యాప్తు సంస్థలు. వారికి నిర్దిష్టమైన విషయాల మీద వాళ్ళ పరిధి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ తీసుకుంటే ఇదే మీరు అంటున్న లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి వారు ఈ విధంగా లాభాలు గడించారు, ఆరు స్కామ్లో పాల్గొని ఈ విధంగా 100 కోట్లు ఎంతో అంటున్నారు, దీన్ని ఎలా గడించారు అన్నది సిబిఐ పరిధిలో ఉంటుంది. కాబట్టి అధిక దుర్వినియోగం చేయడం అన్నది ప్రధానమైన ఆరోపణ. ఆ తరువాత ఈడీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసి వచ్చిన డబ్బును ఏ విధంగా వాళ్ళు ఉపయోగించారు అన్నది మనీ లాండరింగ్ అంట. అంటే ఒక క్రైమ్ చేసి అధికార దుర్వినియోగం చేసి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని ఏ విధంగా వాళ్ళు మార్చారు, దిస్ ఈజ్ కాల్డ్ లాండరింగ్. అంటే మనం లాండ్రీ అంటాం. లాండ్రీలో మామూలుగా బ్లాక్ అంటే బాగా మాసిపోయిన బట్టలు వేస్తే లాండ్రీలో ప్రక్రియ జరిగిన తర్వాత అవి శుభ్రమైన బట్టలుగా వస్తాయి. అదేవిధంగా మనీ లాండరింగ్ ఏంటంటే ఈ విధంగా ఒక నేరాన్ని చేసి వచ్చిన డబ్బుని లాండరింగ్ ఏ విధంగా చేశారు అంటే ఈ నల్ల డబ్బును తెల్ల డబ్బుగా ఎలా మార్చారన్నదే లాండరింగ్. కాబట్టి సిబిఐ పరిధి, ఈడీ పరిధి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు స్వతంత్రంగా ఉన్నాయి. కాబట్టి రెండు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ప్యారలల్గా నడుస్తుంటాయి. సో ఆ విధంగా ఇప్పుడు మీరు చూస్తే కవిత గారిని ఈడీ కేసులో అరెస్ట్ చేసి వారిని జ్యుడిషియల్ కస్టడీలో పంపించడం జరిగింది. ఆల్రెడీ సిబిఐ కేసు నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవిత గారిని మేము జైల్లోనే ప్రశ్నిస్తామని కోర్టును అడిగి పర్మిషన్ తీసుకున్నట్టు తెలిసింది. కాబట్టి వారు జైలుకు వెళ్ళి వారిని ప్రశ్నిస్తారు. ఇందులో ముఖ్యంగా ఈడీ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలు, ఆ తర్వాత సిబిఐ ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లోని విషయాలు, కొన్ని విషయాలను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం సిబిఐ చేస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. లక్ష్మీనారాయణ గారు, ఈ కేసును దాదాపు 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, చాలా విట్నెసెస్ని సేకరించారు, స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, దాదాపు 35 గంటల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించారు. ఫైనల్లీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉన్నారు ఆమె కస్టడీలో. సో సిబిఐ కొత్తగా ఏం విచారిస్తుంది? ఆల్రెడీ ఒక చార్జ్ షీట్ వేశారు. వేసిన తర్వాత ఈడీ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సిబిఐ నెక్స్ట్ ఏం చేయబోతోంది? అంటే సాధారణంగా ఒక చార్జ్ షీట్ వేసినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ అక్కడ ఆపాలని ఏం లేదు. ఒక చార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా కొత్త విషయాలు బయటపడితే వాటన్నిటిని కూడా సేకరించి ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేయచ్చు. ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ ఎన్నైనా వేసుకుంటూ వెళ్ళవచ్చు. అందువల్ల మీరన్నట్టు ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ వేసి ఉండవచ్చు. కానీ ఇంకా కొత్త నిజాలు ఎప్పుడైతే బయటపడతాయో, కొత్త విషయాలు ఎప్పుడైతే బయటపడతాయో వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి వాటిని కోర్టు వరకు పంపించేంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి అని వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు అది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కోర్టుకు ప్రవేశపెడతారు. కాబట్టి ఈ కేసు అన్నది కొత్త విషయాలు తెలుస్తూ ఉండవచ్చు. కొత్త విషయాలు మనకు తెలిసినప్పుడు వాటిని నిర్ధారించుకోవడానికి మళ్ళా సంబంధిత వ్యక్తులను మనం ప్రశ్నించడం అన్నది ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రక్రియ. సో ఆ విధంగా ఇప్పుడు వారిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి ఎకనామికల్ అఫెన్సెస్ విషయంలో, ఆర్థిక నేరాల విషయంలో ఈడీ అండ్ సిబిఐ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? నేను ముందు చెప్పినట్టు
ఏదైనా ఈడీ కేసు చేసే ముందు ఒక పోలీస్ కేసు కానీ, సిబిఐ కేసు కానీ, ఏసీబీ కేసు కానీ ఒకటి, అది బేస్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద ఆ అఫెన్స్ చేసి, ఆ క్రైమ్ చేసి వచ్చిన ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మార్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి మోసం చేసి ఒక 50 కోట్లు సంపాదించాడు. ఇది పోలీస్ కేసు కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఈ వ్యక్తి ఎవరిని మోసం చేశాడు వాళ్ళ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ వ్యక్తి ఈ విధంగా ఫలానా వ్యక్తిని 50 కోట్లకు మోసం చేశాడన్న నిర్ధారించిన తర్వాత పోలీస్ కానీ, సిబిఐ కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, సిఐడి కానీ వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తోందో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో, ఆ సమయంలో వారు ఒక ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి ఇస్తారు. ఈడీ వాళ్ళు ఏం చూస్తారంటే ఈ కేసులో మనీ లాండరింగ్ ఏదైనా అయిందా, ఈ 50 కోట్లు ఇతను మోసపూరితంగా సంపాదించిన 50 కోట్లను ఎలాగా అతను మార్చాడు. షేర్ మార్కెట్లో పెట్టాడా, లేకుంటే ఎక్కడైనా భూమి కొన్నాడా, లేకుంటే ఏదైనా అపార్ట్మెంట్స్ కొన్నాడా, లేకుంటే ఏదైనా ఫారిన్కు పంపించాడా. ఇదంతా ఏమవుతుందంటే దీన్ని లాండరింగ్ అంటాం. కాబట్టి సిబిఐ కానీ, పోలీస్ కానీ ఈ కేసు జరిగింది, ఇంత సంపాదించాడు అన్నది వాళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత ఈ సంపాదించిన డబ్బును ఏ విధంగా అతను చేతులు మార్చాడు, లేకుంటే దాన్ని తన ప్రాపర్టీస్గా ఎలా మార్చుకున్నాడు అన్నది ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో పరిధులు, 2 పరిధులు అంటే పోలీస్ పరిధి, సిబిఐ పరిధి చూసుకుంటే ఇంతవరకే. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఎంత వచ్చింది అని చూడడం. ఈడీ వచ్చేసి ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని వాళ్ళు ఏ విధంగా మార్చుకున్నారు అన్నది ఈడీ యొక్క పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ 2 సైమల్టేనియస్గా ప్యారలల్గా నడుస్తుంటాయి. సపోజ్ సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, ఈడీ కూడా ఛార్జ్షీట్ వేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే కోర్టులో మొదట సిబిఐ కేసు విచారణ జరుగుతుంది. సిబిఐ కేసు కానీ, పోలీస్ కేసు కానీ విచారణ జరిగిన తరువాత ఇందులో నిజంగా వీళ్ళు ఇన్ని ఆస్తులు సంపాదించారు అని ప్రూవ్ చేసి వాళ్ళు శిక్షార్హులు అని కోర్టు నిర్ణయిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈడీ కేసు మొదలవుతుంది. సపోజ్ సిబిఐ కేసు కానీ, పోలీస్ కేసు కానీ వాళ్ళ మీద మోపబడిన నిందలు ప్రూవ్ చేయకుంటే అప్పుడు ఈడీ కేసు ట్రయలే ఉండదు. ఎందుకంటే ఇతను చేయలేదు అన్నప్పుడు దాని లాండరింగ్ ప్రశ్న కూడా రాదు. అందువల్ల ఫౌండేషన్ కేసు ఈజ్ ఇంపార్టెంట్, అది కోర్టులో. ఆ తర్వాత కోర్టులో ఈడీ కేసు కూడా అవుతుంది. కాబట్టి సిబిఐ కేసుకు వేరే శిక్ష, ఈడీ కేసుకు వేరే శిక్ష, ఈ 2 వేరువేరు శిక్షలు పడతాయి. అంటే సాధారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ ఎదుర్కొంటున్నటువంటి కవితకు సిబిఐ మళ్ళీ కొత్తగా సమన్లు జారీ చేయడం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ, గతంలో సిబిఐ ఛార్జ్షీట్లో నిందితురాలుగా అక్యూజ్డ్గా చేర్చిన తర్వాత 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు అదే బేస్ చేసుకుని నోటీస్ ఇస్తుందా, లేకపోతే ఇలా జైల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి సెక్షన్స్ ఏముంటాయి? జ్యుడిషియల్ కస్టడీలో వారు ఆల్రెడీ ఈడీ యొక్క జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాబట్టి సిబిఐ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆవిడను మళ్ళా సిబిఐ కేసులో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత సిబిఐ కస్టడీ తీసుకోవడం, కస్టడీ అయిన తర్వాత మళ్ళా జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం, ఇది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి వారిని విచారించడానికి మాకు జైల్లో పర్మిషన్ ఇవ్వండి అన్నది రెండవ ఆప్షన్. ఐ థింక్ ఈరోజు చూసుకుంటే రెండవ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంది. అంటే ఈ కేసులో మళ్ళా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ఆవిడను ప్రశ్నించే చాలు అన్నట్టుగా ఇప్పటి వరకు. ఆ తరువాత ప్రశ్నించిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇన్వెస్టిగేషన్లో భాగం. సిబిఐ ఏ విధమైన చర్యలకు ముందు ఆలోచిస్తుందన్నది వేచి చూడాల్సిన అంశం. అంటే సాధారణంగా ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి సమర్పించినటువంటి అరెస్ట్ మెమోలో ఆమె ఏ విధంగా కూడా విచారణలో సహకరించలేదు. అడిగిన ప్రశ్నలకు కాదు, లేదు, నాకు సంబంధం లేదని మాత్రమే సమాధానం ఇచ్చారు. కాబట్టి ఆమెను మరింతగా ఎంక్వైరీ చేయాలని ఆమెను జ్యుడిషియల్ కస్టడీ కోరారు. సో అట్ ద సేమ్ టైం సిబిఐ కూడా ఆమె 10 ఫోన్లు ధ్వంసం చేశారు అని చెప్పి అభియోగం మోపింది. అంటే ఈ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కలిసి తీహార్ జైల్లో ఇంటరాగేట్ చేస్తాయా, లేకపోతే సపరేట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేస్తా? సాధారణంగా ఏంటంటే ఈచ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ కేసును చూస్తున్నారు అన్నది 2 నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికార దుర్వినియోగం, దాని ద్వారా డబ్బులు సంపాదించడం, ఇది సిబిఐ పరిధిలోది. సంపాదించిన డబ్బును ఏ విధంగా వాళ్ళు ఉపయోగించారు అన్నది ఈడీ పరిధిలో ఉంటుంది.
కాబట్టి ఈ విషయాలను ఒకరికొకరు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కానీ ఈచ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే సిబిఐ యొక్క పరిధి, సిబిఐ యొక్క ఆలోచించే దృక్కోణం అది వేరుగా ఉంటుంది. ఈడీ వాళ్ళు పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని క్లారిఫికేషన్లు, సపోజ్ ఈడీ ఇన్వెస్టిగేషన్లో తేల్చిన కొన్ని విషయాలను వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకుంటే దానిలో మళ్ళా సిబిఐ కొత్తగా ఆలోచించవచ్చు. లక్ష్మీనారాయణ గారు, ఈ కేసుని మనం 2022లో చూస్తే ఫస్ట్ అమిత్ అరోరా నవంబర్ 30, 2022లో తనిచ్చిన స్టేట్మెంట్లో కవిత పేరుని మెన్షన్ చేశారు. ఆ తర్వాతే సిబిఐ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఇందులో ఉన్నటువంటి అప్రూవర్స్ కావచ్చు, ఎవిడెన్సెస్ కింద సాక్షులుగా బుచ్చిబాబు కావచ్చు, ఈ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసే క్రమంలో వీళ్ళని ఇంట్రాగేట్ చేసే సమయంలో కేవలం కవితను మాత్రమే కూర్చోబెడతారా? సిబిఐ తన విచక్షణాధికారాలు ఏమైనా ఉపయోగించవచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న వారిని ఎవరిని విచారించాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఈ కేసులో కవిత గారితో పాటు మిగతా వాళ్ళు ఇన్ కేసు అక్కడ ఉంటే, తిహార్ జైల్లో ఉంటే వాళ్ళకు కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళను మళ్ళా విచారించడానికి. సపోజ్ వాళ్ళను బయట నుంచి తీసుకువెళ్ళి వారితో కన్ఫ్రాంట్ చేయించాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవంతా కూడా ఆవిడ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి అక్కడ చేసే ప్రతి పనికి కూడా జడ్జి గారి యొక్క పర్మిషన్ కావాలి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధమైన మెమో వేశారో కోర్టులో, ఐ థింక్ వారిని మాత్రమే ప్రశ్నించడానికి అడిగినట్టున్నారు. ఇన్ కేసు వారితో పాటు మిగతా వారిని కూడా విచారించాలి అంటే మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకొని అక్కడ విచారించే అవకాశం ఉంటుంది. అండ్ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రధాన అభియోగాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, కవిత ఆధారాలు ధ్వంసం చేశారు, ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారని. సో టెక్నికల్గా కూడా వాటిని రిట్రీవ్ చేసినా కూడా సమాచారం రాని పక్షంలో ఎలా ప్రూవ్ చేయగలరు? అంటే ఏమవుతుందంటే మీరు ఐపీసీ తీసుకుంటే 201 అని ఒక సెక్షన్ ఉంటుంది. అంటే దాన్ని డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. అంటే మనం ఉన్న సాక్ష్యాన్ని నష్టపరచడం, అది కూడా ఒక అఫెన్స్ అవుతుంది. అంటే ఇన్ కేస్ వీళ్ళు అందులో ఆ రిట్రీవ్ చేయకుంటే వీరు సాక్ష్యాన్ని నష్టం చేయడానికి ప్రయత్నించారు అన్నదాన్ని కూడా ఒక ఛార్జ్ అందులో పెడతారు, 201 అని. దానికి కూడా వాళ్ళ మీద శిక్ష పడవచ్చు అన్నది చూసుకోవాలి. సో ఆ విధంగా ప్రతి సెక్షన్కి కూడా సాక్ష్యాధారాలు సేకరించి వారి యొక్క భూమికను మనం చూసుకొని దాన్ని ఆ విధంగా ఛార్జ్షీట్లో పొందుపరుస్తుంటారు. సో ఆ విధంగా రేపు వాటి గురించి కూడా ప్రశ్నించవచ్చు, లేకుంటే ఇంకా కొత్త విషయాలు ఏవైనా ఉంటే వారిని ప్రశ్నించి వారి ద్వారా కొంత క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫైనలీ లక్ష్మీనారాయణ గారు, ఈ కేసులో చాలా సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు చాలామంది విట్నెసెస్ని ప్రశ్నించారు, ఎవిడెన్సెస్ అన్నీ కూడా సేకరించారు, అలాగే రికార్డ్ చేశారు స్టేట్మెంట్స్ అన్నీ కూడా. కానీ ఇంత డిలే జరగడానికి ప్రధాన కారణం ఏంటి? సహజంగానే ఎకానమిక్ ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన నేరాలు, వీటి విషయానికి వచ్చేసరికి ఇంత డిలే ఉంటుందా? ఏదైనా ఇన్వెస్టిగేషన్ చాలా సత్వరంగా జరగాలి, స్పీడీ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నది. ఎందుకంటే మనం వీరిని ఎవరినైతే అరెస్ట్ చేశామో వాళ్ళు ఇంకా నేరస్తులుగా ప్రూవ్ చేయలేదు, వాళ్ళ మీద నిందలు మోపబడ్డాయంతే. రేపు కోర్టులో జరిగిన తర్వాత, ట్రయల్ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసు ఏదీ లేదు, వాళ్ళని నిర్దోషులు కూడా వాళ్ళు ప్రకటించవచ్చు. అందుకనే ఇంత పీరియడ్ వాళ్ళ మీద ఈ విధంగా రాజ్యాంగానికి ఉన్న మానవ స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ వ్యక్తిని మనం దూరం చేస్తున్నాం. ఆ దూరం చేసే అవధి చాలా తక్కువగా ఉండాలి. అందుకనే స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసి వెంటనే ఇమీడియట్గా కోర్టు టేకప్ చేస్తే అప్పుడేమవుతుందంటే కేసు ఒక స్టేజ్కి వస్తుంది. లేకుంటే కొన్ని కేసులు చూడండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోతారు. వాళ్లను మళ్ళా సేకరించడం, కోర్టు వద్దకు తీసుకురావడం కూడా చాలా కష్టంతో కూడిన పని. అందువల్ల ఎనీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ వెరీ ఫాస్ట్. ఎక్స్పిడిషియస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ కేసులో కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, నేను అదే చెప్పాను ఇంకొక మీతోనే మాట్లాడినప్పుడు, ఈ కేసులో ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి
ఈ ఒక్క కేసుకే ఒక కోర్టు గనక మనం పెట్టగలిగితే ఇందులో నిజానిజాలు ఏంటి అన్నవి కూడా బయటికి తెలియాలి. ఎందుకంటే ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆ తర్వాత ప్రముఖ వ్యక్తులు కవిత గారు ఉన్నారు, ఇంకా మనీష్ సిసోదియా లాంటి మంత్రులు ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే అధికారంలో ఉన్నవారు ఏ విధంగా అధికారంలో దుర్వినియోగం చేస్తారన్న ఒక భావన ప్రజల్లో ఉంది. దాన్ని నిజంగా వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారా, లేకుంటే ఈ విధంగా వాళ్ళు ఈ డబ్బులు వాళ్ళు సంపాదించారా, ఇవన్నీ కూడా తేటతెల్లం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ కేసు కోర్టులో విచారణ అయ్యి ఏం జరిగింది అన్న విషయం గనక ప్రజలకు వస్తే అటు వారికి ఇటు వీరికి కూడా అది సబబుగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే ఇలాంటి ఎకనామికల్ అఫెన్సెస్లో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందంటారు? మనం ఈ కేసును 2.5 సంవత్సరాలుగా చూస్తున్నాము. మొదట స్పీడప్ చేస్తున్నారు, సిబిఐ ఎంటర్ అయింది, ప్రశ్నించింది, 35 గంటల పాటు ప్రశ్నించారు, ఈడీ కూడా. తర్వాత స్లో డౌన్ అయింది, మళ్ళీ స్పీడప్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పీడప్ చేసింది, మళ్ళీ లోక్సభ ఎన్నికల టైంకి మళ్ళీ దూకుడు పెంచింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ముఖ్యంగా ఇందులో చూడాల్సిన అంశం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది మన దగ్గర కొత్త విషయాలు ఏవైతే వస్తున్నాయో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు నడుస్తుంటుంది. కానీ మీరన్నట్టు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్పీడ్ పెంచడం అన్నది కొన్ని అనుమానాలకు దారితీస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎలక్షన్ల ముందే ఏ విధంగా చేస్తున్నారు, తరువాత ఈ విధంగా ఏదైనా అధికార పక్షం ఏదైతే ఉందో ఈ దర్యాప్తు సంస్థలను ఏదైనా వాడుకుంటుందా అన్నది కూడా ప్రజల్లో అనుమానంగానే ఉంది. మొన్న ఎక్కడో ఒక స్టాటిస్టిక్స్ చూస్తే 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ చేసిన కేసుల్లో సుమారుగా 85 నుంచి 90% కేసులు ప్రతిపక్షాల్లో ఉన్నవాడి మీదే. తర్వాత ప్రతిపక్షంలో ఎవరి మీదైతే కేసులు రిజిస్టర్ చేశారో వాళ్ళు గనక పార్టీ ఫిరాయింపులు చేస్తే వాళ్ళ మీద ఉన్న కేసులు సహజంగానే స్లో అయిపోతున్నాయి, లేకుంటే ఆ కేసులు మూతపడుతున్నాయి అన్నది కూడా ఓపెన్ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క నిర్ణయాధికారం, వాళ్ళ స్వయం ప్రతిపత్తి, వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల ప్రస్తుతం ఈ 2 సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్స్ కింద పనిచేస్తుంటాయి, వాటికి అనుసంధానమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ తీసుకుంటే డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అంటే పిఎం ఆఫీస్ కింద పనిచేస్తుంది. ఆ తర్వాత ఈడీ తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ కింద పనిచేస్తుంది. కాబట్టి ఫైనల్గా పాలక పక్షం ఏదైతే ఉందో, పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో వాటి యొక్క మంత్రిత్వ శాఖల కింద ఈ 2 విభాగాలు పనిచేస్తున్నాయి. అందువల్ల ఇటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నప్పుడు ఈ అనుమానాలను దూరం చేయడం చాలా అవసరం. అందువల్ల చాలామంది సూచిస్తున్నది ఏంటంటే ఈ 2 సంస్థలని కేంద్ర ప్రభుత్వ విభాగాల యొక్క నియంత్రణ నుంచి తీసివేసి వీటన్నిటినీ మనం ఏదైతే లోక్పాల్ అనే ఒక సంస్థను తీసుకొచ్చామో ఆ సంస్థ యొక్క అండర్లో గనక ఇవి 2 పనిచేయగలిగితే ఈ విధంగా ఒక రాజకీయ ఒత్తిడిలో ఈ సంస్థలు పనిచేస్తున్నాయని జనసామాన్యాల్లో వస్తున్న ఒపీనియన్ని అది మనం దూరం చేసిన వాళ్ళమవుతాం. ఈ దిశగా చర్యలు చేపట్టాలి అన్నది ప్రజలందరూ కూడా అడుగుతున్నది. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఈ పార్లమెంటు కానీ ఏ విధంగా స్పందిస్తూ అన్నది చూడాల్సిన అంశం. ఒక్కొక్కసారి సుప్రీంకోర్టుకు కూడా ఎవరైనా వెళ్ళవచ్చు. ఈ విధంగా స్టాటిస్టిక్స్ అన్ని తయారు చేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి అన్న దాని గురించి కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల దగ్గర నుంచి న్యాయం జరగకుంటే అది కోర్టుల ద్వారానే జరుగుతుంటుంది. ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, మనం చూసాం. వీటన్నిటికీ పరిష్కారాలు చివరికి కోర్టుకు వెళితే మరి లెజిస్లేచర్లు, పార్లమెంట్లు ఎందుకన్న ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా ఒక ఇటువంటి అనుమానపు ధోరణులు ఏవైనా మనం చూడగలిగితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత పార్లమెంటు మీద ఉంది. కానీ పార్లమెంటులో నెంబర్స్ సరిగా లేకపోవడం వల్ల, ఒక పార్టీకే ఎక్కువ మెజారిటీ రావడం వల్ల పార్లమెంట్లో కూడా ఏదైనా మార్పులు తీసుకురావాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ 400 పైన స్థానాలు మనకు ఉండాలని కోరుకుంటుంది. మరి పార్లమెంట్లో ఎటువంటి చర్చలు జరుగుతాయి? కొత్త బిల్లులు తీసుకురావడానికి ప్రతిపక్షానికి గొంతులు కూడా ఉండని పరిస్థితులలో ఆ విధమైన స్ట్రాటజీలు ఆలోచిస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యం ఎలా ముందుకు వెళుతుందని ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటాను. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది, మరి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోంది? ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు, మరి దీనికి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఎలాంటి ఎవిడెన్సెస్, ఎలాంటి స్టేట్మెంట్స్ ఆధారం చేసుకొని మరి ప్రశ్నించబోతున్నారన్నది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.